తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం జరగనుంది. టీటీడీ సిబ్బందితో కలిసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అటు తిరువీధులు భక్తుల గోవిందనామస్మరణలతో మారుమోగుతున్నాయి. తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధానంగా స్వామివారికి ఘనంగా నిర్వహించే గరుడ వాహన సేవ రేపు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు జరగనుంది. గరుడ వాహన సేవ కోసం టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గరుడ సేవను తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా పోలీసులు టీటీడీ భద్రతాధికారులతో కలిసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఘాట్ రోడ్డుల్లో ద్విచక్ర వాహనాల్ని నిషేధించడంతో పాటు కొండ కింద అలిపిరి దగ్గర వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామలరావు మాడవీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లోంచి 2 లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించేందుకు వీలుందన్నారు. క్యూలైన్ల నుంచి మాడవీధుల కూడలకి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు సులువుగా చేరుకునేలా చర్యలు తీసుకున్నామని, భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. అలాగే సేవను తిలకించేందుకు మాడవీధుల బయటున్న భక్తులకు టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే గరుడ వాహన సేవ 6:30 నుంచి 11 గంటల దాకా జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి వాహన సేవల్లో అవకాశం ఉంది. శ్రీవారి గరుడ వాహన సేవ కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్న తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు 5,000 మంది పోలీస్ బలగాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు. గరుడ సేవ రోజున 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్టుగా చెప్పారు. సీసీ కెమెరాల నిఘాలో తిరుమల మొత్తం మానిటరింగ్ చేస్తున్నామన్నారు. రేపు తిరుమలలో 8,000 వాహనాలకు మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉందని, మిగతా వాహనాల్ని తిరుపతిలో ఏర్పాటు చేసిన 5 హోల్డింగ్స్ పాయింట్స్ లో పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు రావాలన్నారు తిరుపతి ఎస్పీ. గరుడ సేవ కోసం దాదాపు 3,50,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 8,000 పార్కింగ్ వెహికల్ సదుపాయం ఉంది. 5,000 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ కళాకారులు ప్రదర్శిస్తోన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.